సర్టిఫికేట్ తెలుగు మీడియం పాఠశాలలో కూడా అందరికీ 100% సాధించినందుకు మన ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ గారికి మరియు క్లాస్ టీచర్ గారికి మరియు దానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు అదేవిధంగా మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన పాఠశాల లోపల ఎస్ఆర్ఆర్ సిమ్రన్ మంచి మార్కులతో కూడా 547 మార్క్స్ తీసుకొని రావడం జరిగింది. అమ్మాయికి మనం అదేవిధంగా 524 మార్కులతో అసిస్టెంట్ డిఏ మార్క్ కూడా మంచి మార్కులు తీసుకుని రావడం జరిగింది. అమ్మాయి కూడా తర్వాత మనకు సృజన్ 519 మార్క్స్తో థర్డ్ ప్లేస్లో మనకు రావడం జరిగింది. వాడి కూడా ఏది ఏమైనప్పటికీ మన పాఠశాలలో కూడా మంచి మార్కులు సాధించి మన పాఠశాలకు గర్వకారణమైనటువంటి మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముందు మీరు వచ్చే బ్యాచ్లకు మీరు ఉత్ప్రేరకంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనం చాలామందికి మేము మంచి మార్కులు ఎక్స్పెక్ట్ చేసినాం. రాని వాళ్ళు కొద్ది బాధపడకుండా మార్కులు అనేవి ఏదో కులమానం కాదు, మీ యొక్క ప్రతిభకు దానికి మీకు అది ఏం బాధ కాదు. కాబట్టి మీరు పై స్థాయిలో కూడా మంచి మార్కులు సాధించి ఇంటర్మీడియట్ మీ యొక్క ఏది ప్రతిభను పాటించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. మన శిక్షణ ఆధ్వర్యంలో మన పాఠశాలలో ఈ సంవత్సరం 100% రిజల్ట్స్తోని మంచి మార్కులను సాధించినటువంటి అభినందనలు. సహకరించిన ఎగ్జామినేషన్ ఇన్ఛార్జీలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకటే ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్ జాయిన్ కావాలి, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి, ఎక్కడ కూడా చదువు ఆపదు. అదొకటే మీరు అందరూ గుర్తుపెట్టుకున్నాం. మీ పేరెంట్స్ కూడా అలా ఖచ్చితంగా ఆపకుండా చదివే ప్రయత్నం చేయించండి. ఇంటర్మీడియట్ ఎందుకంటే అన్ని రకాల అవకాశాలు వచ్చినాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. కాబట్టి జాయిన్ కావాలా. ముఖ్యంగా రిజల్ట్లో హెచ్ఎం సార్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్ఫెక్ట్గా పెట్టడం వల్ల మనం ఈరోజు ఈ రిజల్ట్ను సాధించడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, సార్ స్పెషల్గా కేర్ తీసుకొని మీకు 45 days యాక్షన్ ప్లాన్ తీసుకోవడం కావచ్చు, మార్నింగ్ క్లాస్ కావచ్చు, ఈవినింగ్ క్లాస్ కావచ్చు. దాదాపు మనం ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ నుంచే మనం క్లాసెస్ స్టార్ట్ చేసినాము. సార్ అంటే జనరల్గా డిఓ గారి ఆదేశాలకు ముందే సారు క్లాస్ టీచర్ గారిని కమ్యూనికేట్ చేశారు, మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం, ముందే స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో సార్ కూడా ముందే చెప్పడం వల్ల మీ అందరూ కూడా ముందు క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని పరిణామాల వల్ల అంటే మనం రెగ్యులర్గా ఒక మంచి పని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే దాని ఫలితాలు ఇక్కడ ఉంటాయి అనేది మీ అందరికీ అర్థమైంది. సో కాబట్టి మీరు లైఫ్లో కూడా దీనే కొనసాగించాలి. సార్ కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని ఏమన్నా అన్నదని అనుకుంటుంది, అది సార్ తీర్థం కొడుతుంది అనుకుంటుంది, ఇవాళ రిజల్ట్లో కనబడ్డదా లేదా? సో కాబట్టి ఏది చేసినా ఏ టీచర్ అయినా హెచ్ఎం సార్ అయినా ఎవరైనా మీ మంచి కూడా చెప్పారు, దాని ఫలితం మీద కనబడ్డది. సో కాబట్టి ముఖ్యంగా హెచ్ఎం సార్ నాయకత్వంలో మిగతా ఉపాధ్యాయులు అందరూ కలిసి సమిష్టి కృషితోని ఈ ఫలితాలను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు స్పందించి మన హెచ్ఎం గారికి సన్మానం చేయడానికి ముందుకు వచ్చినందుకు సార్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సమాజం గుర్తిస్తేనే ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా అనే మాకు సహకారం ఉన్నది, మేము చెయ్యాలి, ఇంకా చేస్తే సమాజం మమ్మల్ని గుర్తిస్తుందని అనుకుంటాం. సార్ ఈ సందర్భంలో మన హెచ్ఎం సార్ అందరి సపోర్ట్ మరి ఈరోజు మన రెడ్గేట్ పాఠశాలలో 43 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా అందరు విద్యార్థులు 43 మంది విద్యార్థులు పాస్ అయ్యి మన రెడ్గేట్ పాఠశాల ఆర్మూర్ అర్బన్లోనే ఆర్మూర్ మండలంలోనే టాప్ పాఠశాలగా నిలిచింది. 100% గౌరవనీయులు మన హెచ్ఎం సార్ ఎం శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో మరి ఇంత మంచి రిజల్ట్స్ రావడం, మరి నేను ఎగ్జామినేషన్ ఇన్ఛార్జిగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నాతో పాటు సహకారాలు అందించినందుకు హెచ్ఎం సార్ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ, అలాగే మంచి మార్కులు తీసుకొచ్చిన విద్యార్థులందరికీ మరి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మరి ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు తల్లిదండ్రులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పాఠశాలలో ఆర్మూర్ అస్రేమిరియా 524 మార్కులతో, అలాగే 519 మార్కులతో సుజన్ వర్మ ముగ్గురు టాపర్లుగా నిలవడం జరిగింది. సో వీళ్ళందరికీ వీళ్ళ పేరెంట్స్కు అలాగే విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తాను.